ఓం శ్రీ సాయిరామ్. 2019వ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలు అని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. స్వామి, అందరూ కూర్చోండి, మీ అనుమానాలు తీర్చుకోండి. వరకే ఉంటే ఎలాగా? భగవద్భక్తిని గురించి ఏమైనా అడగండి. ప్రశ్న: స్వామి, రాధభక్తి అత్యంత పవిత్రమైనది కదా? స్వామి, రాధకు సర్వం కృష్ణమయం. ఆకాశంలో నీలిరంగు చూస్తే కృష్ణుని స్వరూపము, వీచే చిరుగాలిలో కృష్ణ కదలిక భావన, ప్రకృతిలోని ప్రతి స్పందన, ప్రతి వస్తువు కృష్ణుని లీలలను ఆమెకు జ్ఞాపకం చేసేవి. రాధకు ఆధారం ఆరాధన. సదా కృష్ణ ధ్యానములో ఆమె మైమరిచిపోయేది. రాధ కృష్ణుడి మేనత్త. కృష్ణుడు చిన్న బాలుడు. ఆమెతోటి ఆటపాటలను కవులు ప్రాపంచికంగా లౌకికంగా తీసుకొని వర్ణిస్తూ వచ్చారు. సినిమాలు కూడా అన్నీ అలాగే చిత్రించినాయి. రాధాకృష్ణ ప్రేమ అత్యంత పవిత్రమైనది. లౌకికంగా దాన్ని తీసుకోకూడదు. చిన్ని కృష్ణునికి అచ్చట ముచ్చటలన్నీ తన మేనత్త రాధతోనే ఉండేవి. ఏ మేనత్త అయినా తన మేనలుండి చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆప్యాయతగా ఆదరంగా ఆడించదా? కానీ లోకులు మంచికి మసిపూస్తారు, పవిత్రతకు అపవిత్రత అంటగడతారు. ఇది ప్రపంచ రీతి. రాధ సదా కృష్ణచింతనలో లీనమైపోయేది. పొదలో ఏ కదలిక, ఏ చప్పుడు విన్నా అది చిన్ని కృష్ణుని అడుగుల సవడే అనుకునేది. ప్రతి క్షణము ఆమెకు కృష్ణ తలంపే. అది భక్తి అంటే. అనన్య భక్తిలో వేరే ధ్యాస, వేరే చింతన ఏమీ ఉండదు. మీరు ఏ పని చేస్తున్నా సదా నామస్మరణ చేయవచ్చు. నామస్మరణకు కాలము స్థలములతో పని లేదు. నామము రూపము నామమును ఇలా జ్ఞాపకం చేస్తాయి. ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.